హలో ఎవ్రీవన్. మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చారా? ఆ అప్పులు ఇచ్చి 3 ఏళ్ళు గడువు దాటిపోయిందా? అయితే మీరు ఇచ్చినటువంటి ఆ పైసలను లేదా ఆ మనీని విడిచిపెట్టుకోవడానికి, కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి లిమిటేషన్ యాక్ట్ 1963 లేదా లిమిటేషన్ యాక్ట్ 1963 అనేది ఏం చెప్తుందనంటే, దీంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ 19 నుంచి 21 వరకు మనం ఇచ్చినటువంటి అప్పులు అని ఖచ్చితంగా 3 సంవత్సరాల లోపు మాత్రమే వడ్డీతో సహా వసూలు చేసుకోవాలని చెప్తా ఉన్నాయి. ఒకవేళ 3 సంవత్సరాలు దాటి ఒకరోజు అయినా కూడా లీగల్గా మీరు చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి హక్కులను కోల్పోవడం జరుగుతూ ఉంటుందని చెప్తా ఉన్నాయి. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినటువంటి అప్పులను 3 సంవత్సరాల్లో మాత్రమే వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ ఆ 3 సంవత్సరాల లోపు అప్పులు తీసుకున్నటువంటి వ్యక్తులు మీకు ఆ మనీని ఇవ్వని ఎడల మీరు గౌరవ న్యాయస్థానాలను సంప్రదించి మనీ రికవరీ అనే కేసులను ఫైల్ చేసుకొని చట్ట ప్రకారంగా మీరు వాటిని ఆ బాకీదారు నుంచి వసూలు చేసుకోవడానికి హక్కును కలిగి ఉంటారు. ఎందుకంటే అనేక మంది క్లయింట్స్ ఈ మధ్యన గడువు దాటిపోయిన తర్వాత కోర్టులకు రావడం జరుగుతూ ఉంది. అలాంటి సందర్భాలలో గౌరవ కోర్టులు కూడా మీకు అలాంటి మనీ రికవరీని ఇవ్వలేకపోతా ఉన్నాయి. దీన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 3 ఇయర్స్ లోపు మాత్రమే మీ పైసలను లేదా మీ మనీని రికవర్ చేసుకొని ప్రయత్నించండి. థ్యాంక్ యూ.